వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. మీ ఇంట్లో నలుగురు విషయంలో, మీ ఇంట్లో వారి విషయంలో చేసిన కుట్రలో మేల్ పర్సన్కి తెలియవలసిన నిజాలేంటి? అసలు వారికి నిజమే సగం తెలుసండి. సో అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఇద్దరు మీ విషయంలో క్రియేట్ చేయడానికి దారి చూస్తున్నారు. అసలు ఏం క్రియేట్ చేయడానికి దారి చూస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్ ఏంజల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ విషయంలో. ఎస్, మీరు నలుగురు ఒక వెలుగు తీరుతారండి. మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఖచ్చితంగా వెలుగు తీరుతారు. 9 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. అండ్ మీ విషయంలో టైం కోసం చూస్తున్న ఈ పర్సన్కి అలాగే సూ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. ఎస్, మీరు అనుకుంది కరెక్టే. మీ విషయంలో లెటర్ ఎన్ ఉన్న పర్సన్కి ఫుల్ స్టాప్ పెట్టేద్దామని చెప్పి ఒక మొదలు స్టార్ట్ చేశారంట. ఓకేనా, మీ ఇంట్లో వారి విషయంలో మిమ్మల్ని అవకాశంగా తీసుకొని ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అని. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే మీ ప్రయాణాన్ని ఆపడానికి పర్మిషన్ లేదు. ఏది కూడా ఆపలేరు. అండ్ ఇంటిని సాడ్ చేయలేరు. ఓకేనా, బాధ పెట్టలేరు. డబ్బులు లేకుండా చెయ్యాలి అని చెప్పి ఒక మేల్ పర్సన్ అనుకుంటున్నారు. అవకాశంగా తీసుకోవాలి అనుకున్నారు. వాళ్ళే గొడవపడాలి అనుకున్నారు. వాళ్ళ చేతుల్లోకి తీసేసుకోవాలి అనుకున్నారు. కానీ ఈ పర్సన్ ఎవరైతే మనీ ఇచ్చారో ఇంటికి లెఫ్ట్ సైడ్, వారికి అసలు అవకాశాలే లేవు. వాళ్ళతో చేతులు కలిపి ఇబ్బంది పెడదాం అనుకున్నారు, కానీ వాళ్ళకి ఏ రకంగా అవకాశం లేదండి. సాడ్ చేయడానికి ఛాన్స్ లేదు. దారి చూసినా ప్రయోజనం లేదు. ఎలా ఇబ్బంది పెట్టాలా అని చేసే ప్రయత్నంలో వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటి అంటే మిమ్మల్ని వెన్నుపోటు వేసి ఆపలేరండి. వాళ్ళకి తెలియాల్సిన నిజం ఏంటి అంటే నిజానికి ఎవ్వరు పారిపోలేరండి. తప్పు చేసి ఎవ్వరు పారిపోలేరు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు పారిపోదాం అనుకున్నారంట. గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి. టనల్స్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్. అక్కడ మాట్లాడుకుంటున్నారంట, లేదా టనల్స్ ద్వారా, సందు ద్వారా, లేదా బాల్కనీ ద్వారా. ఓకేనా, అక్కడి నుంచి రావాలి, వెళ్ళాలి. ఓకేనా, అక్కడి నుంచి పారిపోవాలి. యు ఆర్ ద ఫ్రీ బర్డ్. మీ జోలికి వచ్చిన వాళ్ళకి ఎడారేనండి. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటి అంటే వాళ్ళు మర్చిపోయిన విషయం ఏంటి అంటే మీరు డివైన్ చైల్డ్. మిమ్మల్ని మీ డివైన్ ప్రొటెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా, నమ్మడానికి ధైర్యం సరిపోకపోయినా ఇది నిజం. ఓకేనా, మీ లైఫ్లో మీకు రావాల్సిన వాళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని కాదని కావాలని మిమ్మల్నితో ఎమోషనల్ డ్రామా ఆడి వెళ్ళిపోయారో వాళ్ళందరూ మీ వెనకాల పరిగెట్టుకుంటూ వచ్చారంటేనే మీ దగ్గర మీకు ప్రొటెక్షన్ వచ్చేసిందని అర్థం. ఏదైతే మీ మీ లైఫ్లో డివైన్ టైమింగ్లో మీకు రావాల్సిన సోల్మేట్ని ఆపడం చేసే ప్రయత్నాలు వర్క్ అవ్వండి. ముగ్గురు విషయంలో కూడా. అండ్ ఇంట్లో పార్ట్నర్ విషయంలో కూడా. మ్యారేజ్ అయ్యి ఉంటే మీరు మీ పార్ట్నర్, మ్యారేజ్ కాకపోతే మీ పేరెంట్స్ అండి. ఓకేనా, హోమ్కి సంబంధించిన వ్యక్తి లేదా నియర్ బై ఎవరైతే ఉన్నారో మీరు గౌరవంగా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇంకో 6 lakhs అయితే ఇంకా వెళ్ళిపోతారు, లేదా 6 cents. సో ఖచ్చితంగా నిలబడిపోతారు. అందరూ నిలబడిపోతారు, అనుకున్నవి చేసేసుకుంటారు అని చెప్పి ఏదైతే కనిపించకుండా వర్క్ చేస్తారో అది వర్క్ అవ్వలేదు. అసలు ఈ విషయంలో వాళ్ళకి తెలియాల్సిన నిజం ఏంటి అంటే వాళ్ళకి ఆఫర్ ఇచ్చి ఏదైతే ఆఫర్ ఇచ్చారో, ఏదైతే అనుకుంటున్నారో నిజానికి దానివల్ల మీరు చేస్తున్న పని ప్రొటెక్టెడ్ అండి. మీరు ఏదైతే పని చేస్తున్నారో అది ప్రొటెక్టెడ్. మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి అవకాశం లేదు. కేఎన్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. కనిపించకుండా బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. వాళ్ళకే సగం నిజాలు తెలుసు మీ విషయంలో. ఓకేనా, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదు, యు ఆర్ ఆన్ రైట్ పాత్. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామన్న భ్రమలో అనుకుంది జరగలేదండి. హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. క్రియేట్ చేయడానికి అయితే దారి లేదు. డబ్బులు పోగొట్టుకుంటారు అంతే. ఎవరైతే మీ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం చూస్తున్నారో వాళ్ళకి సగం తెలుసు. ఓకేనా, యు ఆర్ ఆన్ రైట్ పాత్. వాళ్ళు ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో నిజానికి వారి జీవితాన్ని తలకిందులు చేసేసుకుందాం అనుకుంటున్నారండి. వాళ్ళకి ఇచ్చిందే సగం, వాళ్ళకి తెలిసిందే సగం. వాళ్ళు అనుకుంది కరెక్ట్ కాదు, వాళ్ళకి చెప్పింది కూడా నిజం కాదు. ఓకేనా, వాళ్ళ మీద వాళ్ళే నెగిటివ్ ఎనర్జీస్ చేసుకుంటున్నారు. వాళ్ళే తవ్వుకుంటున్నారు. వాళ్ళే లైఫ్లో ముందుకు వెళ్ళకుండా చేసుకుంటున్నారు. ఓకేనా, మీ లైఫ్లో సోల్మేట్ అనేది కన్ఫర్మ్ అండి. అండ్ మైండ్ గేమ్స్ ఆడి మీకు దారి లేకుండా చేయాలి, లేదా కన్ఫ్యూజ్ అయ్యేలా చేయాలి, మనీ మీ చేతికి రాకుండా చేయాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే మిమ్మల్ని వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడం కాదు, మీరే డివైన్ పాత్లో వెళ్తున్నారు. మీ డివైన్ మిమ్మల్ని రైట్ పాత్లోకి తీసుకెళ్తున్నారు.
మీ డివైన్ మీకు క్లారిటీ ఇస్తున్నారు. మీ డివైన్ మీకు ఏం చేయాలో చెప్తున్నారు. ఓకేనా? మిమ్మల్ని డైవర్ట్ చేయడం అనేది జరగని పని అనేది తెలుసుకోవాలి. అండ్ మనీ రొటేషన్ చేసి నెగిటివ్ ఎనర్జీస్ ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని అనలైజ్ చేస్తున్నారో టైం వేస్ట్. ఓకేనా? వాళ్ళు మిమ్మల్ని అనలైజ్ చేయడం వల్ల, టెస్ట్ చేయడం వల్ల, లేదంటే వాళ్ళు మీ రియాక్షన్స్ చూడడానికి ట్రై చేయడం వల్ల, లేదా మిమ్మల్ని బ్లేమ్ చేయడమో, డ్రామా ఆడడమో టోటల్‌గా వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ. ఓకేనా? వాళ్ళు చేసిన ప్రాక్టీసెస్ కూడా వేస్టే. ఎందుకంటే దానివల్ల వాళ్ళకొచ్చింది ఏమీ లేదు. మీ పని మీరు ఖచ్చితంగా ముందుకెళ్ళిపోతది. అందులో ఎలాంటి డౌట్ లేదు. తలదించుకునేలా చేయలేరండి. ఇన్ని టైం కోసం చూస్తున్న వాళ్ళందరూ గూడా తలదించుకొని వెళ్ళిపోతారు. మీకే మీ ముందు తల కూడా ఎత్తలేరండి. ఓకేనా? డబ్బులిచ్చి మీ విషయంలో ఏది క్రియేట్ చేయలేరన్న విషయం తెలుసుకోవాలండి. కొలాబరేట్ చేయలేరు. ఇంజస్టిస్ చేయడానికి, అన్యాయం చేయడానికి, వేగంగా వెళ్ళడానికి ముందు అసలు దారే లేదు. ఇంట్లో ఏదైతే వ్యక్తి చూస్తున్నారో నిజానికి 9 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. ఇంట్లో ఒకరికి ఇబ్బంది పెట్టాలి అని అమ్మవారు కొట్టి పడేశారండి. ఓకేనా? వాళ్ళకసలు పర్మిషనే ఇవ్వలేదు. వాళ్ళకి ఏదైతే పని చెయ్యాలనుకున్నారో దానివల్ల వాళ్ళు కర్మ అనుభవిస్తారంతే. 420స్ మీ యొక్క సిబ్లింగ్ విషయంలో ఏదో క్రియేట్ చేద్దామని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారు. అండ్ అలాగే గూఢచారులు కర్మ అనుభవిస్తారండి. డబ్బులిచ్చి మరి వారి జీవితాన్ని తలకిందులు చేయాలి అనుకున్నందుకు. అండ్ మీ దారి, మీ ప్రయాణం అయితే మిస్ అవ్వదండి. అసలు అమ్మవారు పర్మిషనే ఇవ్వట్లేదు ముందు. ఇది వాళ్ళకి తెలియాలి. ఓకేనా? మీ విషయంలో వాళ్ళు మిస్ అవ్వడం కాదు. ఓకేనా? మీ అమ్మవారు మిస్ చేస్తున్నారు. వాళ్ళకి పర్మిషన్ ఇవ్వట్లేదు. దారి ఇవ్వట్లేదు. ఎందుకంటే దానివల్ల లాస్ అయ్యేది వాళ్ళే. మీరు ఆల్రెడీ డివైన్ చైల్డ్, మీరు ప్రొటెక్టెడ్. మీరు ఎలాగైనా సరే రక్షించబడతారు. కాబట్టి మీ జోలికి రావడం వాళ్ళకే మంచిది కాదు. ఓకేనా? వాళ్ళకే సగం సగం నిజం తెలుసు. దీనివల్ల వాళ్ళ లైఫ్ నెక్స్ట్ ఏమవుతుందో కూడా అది వాళ్ళకి తెలియట్లేదు. ముందుకెళ్ళకుండా వాళ్ళని వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళు చేసుకుంటున్నారని చెప్పి ఏంజెల్ చెప్తున్నారండి. ఈ విషయం వాళ్ళకి తెలియాలి. మనీ ఇస్తున్న వ్యక్తికి చాలా క్లారిటీగానే ఉంది. 7 మెంబర్స్‌కి కావచ్చు, 7 విషయాల్లో కావచ్చు, మనీ ఇచ్చి ఏదైతే చేస్తున్నారో, ఎదురు చూస్తున్న వాళ్ళకి క్లారిటీ లేదండి. నిజానికి వాళ్ళు అసలు ఎందుకు ఎదురు చూస్తున్నారో, ఓకేనా? వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. చాలా స్ట్రాంగ్‌గా ఒక మేల్ పర్సన్‌ని, అలాగే ఇంట్లో ఫెమినైన్ ఎనర్జీస్‌ని సెల్ఫ్ కేర్ లేకుండా చేసి ఫ్రేమ్ కట్టేయాలి, క్రియేట్ చేసేయాలి అనే సిస్టర్, కార్మిక్ సిస్టర్ అండి. లేదంటే కొలీగ్ యొక్క హెల్ప్‌తో చేసే పనిలో కావచ్చు, లేదా చదువుకుంటున్న దాంట్లో కావచ్చు, ఓకేనా? వాళ్ళ యొక్క హెల్ప్‌తో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ హెల్ప్‌తో ఇంట్లో ఏదో క్రియేట్ చేసేద్దాం అని అనుకుంటున్నారు, కానీ ఎప్పటికీ గొడవ పెట్టుకోలేరు. ఓకేనా? అవకాశంగా తీసుకోవడానికి అవకాశం లేదు. డబ్బులు పోగొట్టుకుంటారంతే. చేసిన నెగెటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయంటే అది వాళ్ళు గమనించుకోవాలి. హార్ట్ బ్రేక్ చేయలేరు. ప్రయత్నం మిస్సింగ్ అండి. టవర్ మూవ్‌మెంట్ చేయాలనుకున్నా కూడా అవ్వదు. ఓకేనా? ఇక్కడ అమ్మవారి పర్మిషన్ లేదండి. మైండ్ కంట్రోల్ గేమ్ ఆడడం వల్ల వాళ్ళు సాధించింది ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఐ యామ్ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.